ఆ లోపల ముందు అది ఏం కాపీసేసేసినా ఏమప్ప, కడుపు ఎంత పారుతా ఉంది. ఏం ఇంత కడుపు నొప్పుతా ఉంది స్వామి, తడుచుకోనేకే అయితే లేదప్పా. ఈ లోపల ముండా కొడుకు రారా, నా ఒక్కదానికి పోయే భయం అవుతుందంటే ఆరాంగా పనుకొని ఉండాడు. నాకేమన్నా అయితే వానికేమి లోపల నా కొడుకు. ఎవరది? ఎవరు? అయ్యో ఊరమ్మ తల్లి, నువ్వా? ఎవరది ఏడుస్తా ఉండేది? మంచి, అరే మంచి, ఎవరా నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? ఏ మంజీ, మంజీ, నేను ఎవరని తెలీదా నీకు? మంజీ, ఏ మంజీ, చిన్నప్పుడు ఇద్దరు ఆట ఆడుకోనంటివి కదా, ఇప్పుడు నేను ఒక్కటే ఉన్నాను, నువ్వు వస్తావు కదా, నేను నువ్వు ఆటాడుకుంటాము, వస్తావు కదా? నేను నీ చెప్తానా? ఎవరు నువ్వు? యాడుండవు? నీవెవరని నాకు తెలీదమ్మా. నాకు బిడ్లు పాపలు ఉండవే అమ్మా, నీ సై ముక్తానే తల్లి, నన్ను ఇడిసిడే. నేను నిన్ను ఇడిసేలేదు, నువ్వు నా జొత్లో రావాల అంతే. నేను ఒక్కటే ఉండాను, నువ్వు నా జొత్లో వస్తే నేను నువ్వు ఆటాడుకొని ఉంటాము, వస్తావు కదా? నేను వచ్చలేదు, నేను పోతాను, నేను వచ్చలేదు. అమ్మ కాళ్ళు, అయ్యో కాళ్ళు పెట్టకైతలేదు కదా. అయ్యో ఏం చేసిండవు? నన్ను ఇడిసిడే, నేను సై ముక్తానే, నాకి బిడ్లు ఉండవే, ఇడిసిడే నన్ను. అమ్మ కాళ్ళు పెట్టకైతలేదే, అయ్యో. నేను నిన్ను ఇడ్సేలేదంటే ఇడ్సేలేదు, నిన్ను నా జొత్లా తోడుకొని పోతాను. మంజీ రా, రా మంజీ, నా జొత్లా రా. రీ రీ, అయ్యో నీ మక్క ముయ్యారా అట్లకి. నీకు మాట్లాడకి కూడా అయ్యలేదు ఇప్పుడు. నాకు నిడిసిడి నన్ను నిన్నేం ఇడ్సిస్తే నేను ఒకటైనా అయిపోతాను కదా. ఇడ్సేలేదంటే ఇడ్సేలేదు మంచి. ఈ హారర్ స్టోరీ ఏమైనా కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి. మీరు కంటిన్యూ అంటే మాత్రం నేను కంటిన్యూ చేస్తా, లేకపోతే హారర్ స్టోరీ చేయను. ఈ మంజిని వదలేను, వదలేను మంజి, వదలేను. వదల బొమ్మాలి, వదల. నేను దీని బాడీలో సేర్కొని
దీన్ని నా చెట్ల తొడకం పోతా. ఈ మంజి ఉంది కదా, దీన్ని మాత్రం నేను ఇడ్చలేదు. దీన్ని నా జట్ల తొడుకొని పోతాను. ఏమే మీ అత్త ఆడిపోయింది పొద్దునేనే? అయ్యో పాల్గీలు ఏమైనా తీసుకొని వచ్చకపోయింటారమ్మా. ఓ అవునా, నీ మొగుడు ఇంకా లేలేదు కదా? ఆహా లేదమ్మా, వాళ్ళు ఇంకా పనుకొని ఉండారు. ఇంకా మంచిదయ్యా ఇడి ఇదే ఇంట్లో సింతానే ఇంట్లో పని చేయకుండా వాళ్ళ అమ్జట్ల మీటింగ్ కొట్టుకుంది చూడిదే. ఏమో నా బగ్గే మనం మాట్లాడుకుంటా ఉండారేమో. మీ అత్తుంది కదా, ఏమి అట్లాడుతుంది వాళ్ళ బిత్ర కాడట్లా. దానికే నేను చెప్పింది నీకు, నా తమ్ముడునే పెండ్లయింటే మా అమ్మ నేను బాగా చూసుకుంటా ఉన్నా. ఏమి దుడ్లేమి తక్కువ ఉండే వాళ్ళ దగ్గర, ఎంతుండే పోయిసి యాదయ్యి బికారిని తోడుకొని పెండ్లు చేసుకొని వచ్చిండవు కదా. మాటలంతా అన్నోదమ్మా. మా అత్త ఏం చూసేదానికి బిత్రాకున్నట్లే ఉండొచ్చు, మా అత్త లోపల ముండే ఉండొచ్చు, మా అత్త కంత్రి ముండే ఉండొచ్చు, అయ్యో మా అత్త బేవర్సినే ఉండొచ్చు, కానీ నన్ను బాగా చూసుకుంటా ఉండారమ్మా. ఈ బిడ్డ నన్ను తిడతా ఉందా లేకపోతే మా అత్త మన బాగా చూసుకుంటా ఉంది అని చెప్తా ఉందా? ఏమప్ప ఏమో ఇట్లు చెప్తుంది ఈ బిడ్డ. ఏం మంచిదో ఏమల్ప, దాని ముఖం చూస్తేనే నాకు అయితలేదు. దాని ముఖం చూడు ఎట్లుంది అమ్మా, దాని ఎంటుకలు చూడు ఎట్లుంది. పర్వాలేదులే, మీ అత్త ఎంటుకు అట్లుంటేనో నీ మొగుడు ఎంటుకుంది కదా భలే బాగుందిలే. నేను చూస్తుంది కదా నిన్న, ఏం నైస్గా బాగుండే ఇడి వాళ్ళమ్మ ఎంటుకలు చూడి ఎట్లుంది. ఆ పాత్ర ఇక్కడికి వెళ్ళదా నారు అట్లుంది చూడి, ఆ పాత్ర ఇక్కడికి నారు ఉన్నట్ల. అయ్యో లోపల ముందు నా ఎంటుకలు బగ్గే మాట్లాడతావా నువ్వు? చేస్తానుండే బేవర్సి ముండానికి చేస్తానుండు. నేను ఇప్పుడే చెప్తా ఉండడానికి, మీ అత్తే మన అచ్చేయి ఇచ్చేయి అంటే చేసేకపోవద్దు, అదే చేస్తుంది. దానికి ఏం పెద్దరమ్మా, దానికి అదే చేసుకుంటుంది. నువ్వేమి ఒప్పని ముట్టవద్దు నువ్వు. మా పాపమ కదా, మా వాళ్ళకి వయసు అయింది. అయ్యో ముయ్యి నోరు గూబా, దానికి ఏం వయసు అయింది, అదే ఎంత చేసుకుంటుంది. మూసుకొని నువ్వు కూకో, ఆరాంగా ఉండే చూడి, నువ్వు తినుకొని ఆరాంగా ఉండు. అదే మన వంట చెయ్యి అచ్చేయి ఇచ్చేయి అంటే చేసేకపోవద్దు నువ్వు. ఏం చెప్తావంటే, అత్త నాకు చేసేకొచ్చలేదు, మీరు ఏమి చేయదండ కూకొని ఉత్తన చెప్పి అంట చాలు, నేనే చేసుకుంటా అన్ను. ఆమెడికి వంటింట్లో పోయిసి ఏం చెప్తావంటే, అత్త భీమ ఒక లోట వేసినా 2 లోటాలు వేసినా, అత్త నీళ్ళు 1 లోట వేసినా 2 లోట వేసినా, ఇట్లా అడిగి దాని తల తినిడి. అదే సుస్తయిడల, అయ్యో తెల్లి నువ్వు కూకోరావే నేనే చేసుకుంటాను అనలా. అట్లు చేయాలా నువ్వు? ఇట్లంతా చేయాలనా? ఇట్లే చేయాలా. ఏమన్నా శత్రుడి అంటే అపక్క ఇపక్క అట్లే పరకేసిడి. ఏమి పూర్తిగా చేయొద్దు నువ్వు. ఏం పని నువ్వు కరెక్ట్గా చేయకపోవద్దు నువ్వు. ఊరికి ఇట్లా అపక్క పరకేసేసి ఊరికే కుక్కునేది. ఆమెడికి రావే పాత్రలు కడుగు అంటే ఏం చెప్తావు చెప్పు. అత్త కడిగిస్తాను అనిసి పో, కానీ క్లీన్గా కడగొద్దు. సోప్ అట్లట్లా ఇడిసిడి. ఆమెడికి అదే చేసినట్టుంది ఎంత. అదేమన్నా నీకు వంట వచ్చినా ఏమైనా వస్తుందా, నీకు ఏమైనా చేస్తావా అంటే, అయ్యో అత్త నాకు అదెంత వచ్చలేదు అత్త అనేసి నెయ్యిస్గా పెట్టుకో. దాన్ని నెయ్యిస్గా పెట్టుకో. ఆమెకి నీ మొగ్గు ఉంటాడు కదా, వాడిని నెయ్యిస్గా పెట్టుకునేలా నువ్వు. ఇద్దరిని క్లీన్గా నెయ్యిస్గా మెయింటైన్ చేయాలా నువ్వు. పొద్దున్నే నీ మొగుడు పనుకుపోతాడు చూడి, అప్పుడు నువ్వు అప్పకి పరాడుకొని ఏమన్నా ఇట్లా ఎత్తి పెట్టుకుని ఉండు. వాడు ఏమనుకోవటానంటే, అయ్యో నా పెండ్లం ఎంత పని చేస్తుందప్ప అనుకోనాలా. అట్లా చేయాలా నువ్వు, కానీ పని చేయకూడదు. అట్లంతా చేస్తే మా అత్తే మన తిడితేనని, అయ్యా ఆ ముందే మన తిడితే పోయి రూమ్ లాక్కేసుకొని కూకొని నువ్వు పనుకొని ఆరాంగా. అదేమన్నా తిట్టుకొని నీకేలా. నీ మొగుడు వస్తాడు చూడే, వచ్చేటప్పుడు లేసి ఆట్లరా అని చెప్పరు, ఆరాంగా లోపలే ఉండు రూమ్లా. ఆట్లే వస్తావు. అదేమన్నా ఊపుండా పొద్దునే లేసి నీ మొగుడుకు వంట చేసి పెట్టే బాగా సంపియే అంట్లేమన్నా అంటే, అయ్యో అత్త నాకు వచ్చలేదు అత్త, వాళ్ళకి మీరు చేసే వంటే బాగుంటుందంట, మీరే చేయాలంట. ఎంతుంటేనో మీరు తెల్లి కదా, మీరే చేసి ఇయ్యండి అత్త. ఎలాంటే వాళ్ళు కూడా కడుపుని ఇంకా తినాల కదా, మీరే చేసి ఇయ్యండి అత్త అనేసి నైస్గా చెప్పు. పిత్రుముండ ఎట్లా చెప్పిస్తాంది చూడి. ఇది తెల్లినా ఇదే మన ఆడబిడ్డ, ఇది లోపరముండా. ఇది ఎవరైనా తెల్లి ఇట్లంతా చెప్పిస్తారా ఆడబిడ్డలకి? ఏంటి జాను ఇంచెప్పయింది, మీ అత్త ఇంకా రాలేదు కదా. షో నీకు తెలిసిన తానే నాకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది అనేసి. ఇంచెప్పయింది ఇంకా రాలేదు చూడి. వస్తారుండమ్మా. కాదు, మీ అత్తకి ఇంట్లో గెస్ట్ వచ్చిండారు, వాడికి ఏమైనా స్వీట్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా చేయాలనేసి ఏమి అంత కూడా బేసిక్ కూడా సెన్స్ లేదా వాడికి? బేసిక్ సెన్స్
ఈ ముందుకే లేదు ఇల్లుకొచ్చేసి ఇల్లంతా పాడ్సేసకొచ్చింది లోపల ముండా ఇది. అది చూడి ఆ లోపల ముండా నా కాడలు మమ్మీ అది ఏం చెప్తుందో ఎంత ఇంటుకొని నా ఇల్లు ఏమన్నా అట్లా చేయాలా దీనికి చేస్తాను. దీనికి బుద్ధి నేర్పకుండా ఉండేలేదు నేను. దీనికి బుద్ధి నేర్పుతాను చూసుకో. మమ్మీ నువ్వు ఇంకా ఒక వారం ఉండు మమ్మీ ఈడ ప్లీజ్ మమ్మీ. నువ్వు ఆరాంగా ఒక వారం ఉండిస్తే పోవాలా మమ్మీ. ఏం కూతురులకు వచ్చేసి అట్లా పోయిస్తావా? ఒక వారం ఆరాంగా ఉండిస్తే పో మమ్మీ. ఎంత మా అత్త చేసుకుంటుంది. మేమిద్దరు ఆరాంగా జాలీగా కూకుంటాము. ఆరాంగా కావాల్సింది చేసిస్తుంది మా అత్త. తినుకొని ఆరాంగా ఉంటాము. అయ్యో బేబీ ఓ స్వీట్ ఆఫ్ యూ. నేను ఒక వారం కాదు బేబీ, కావాలంటే నీకోసం 1 నెల కూడా ఉంటా. 1 నెల ఉండిసి ఒగ్గిని 2 నెలలు చేసిపో లోపల ముండా. నిన్ని 2 నెలలు క్యాంపిస్తాను చూసుకొని ఉండి 2 నెలలు క్యాంపిస్తాను చూసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఈ పెట్టగాడు చూడి పండ్లు గించుకొని ఎట్లు పోయింది. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనుకొని లోపల నా కొడుకు నాకు ఒగ్దినాన మమ్మీ గుడ్ మార్నింగ్ అనిండా నా కొడుకు. దానికి చూడి గుడ్ మార్నింగ్ అనకు పోయినాడు లోపల నా కొడుకు. నక్కడ పెంత వండిస్తూ ఉండరో వీళ్ళెంత సరే. గుడ్ మార్నింగ్ పా, ఇప్పుడే లేస్తా. అవునండి ఇప్పుడు లేట్ అయ్యా. నేను కూడా మీరందరూ వచ్చిండ్రి అనేసి రజా వేసుకొని ఇప్పుడు పనికేం పోయలేదు, ఇంట్లోనే ఉంటాను. చూస్తా ఇప్పటికాడా వాళ్ళ అత్త వచ్చింది అనేసి రజా వేసుకొని ఉన్నాడు బిత్రముడు నా కొడుకు. నేను చూస్తూ ఉంటా అట్లా ఏం చేయాలా ఊరికే ఉండను కొడుకు కదా, ఇంకేం చేసేకైతుంది. రజా వేసుకొని ఉన్నాడంట. రజా పక్కన పెండ్లాం వస్తే ఎంత నాకు చెప్పకుండా వేసేస్తాడు ఇడే నా కొడుకు. వీడు నా కొడుక వీడు దేవర్సిముడు నా కొడుకు పో. నాకు ఒక దిన అప్పయ్య రజా వేసుకోరా స్వామి, హాస్పిటల్కి పోయి వస్తాము వాళ్ళకి బాగలేదు అంటే మా బాస్ తిడతాడు అట్లంతా రజా వేసుకునే కయ్యలేదు చెప్పుకుంటా చేయకుండా అంటా ఉండే. ఇప్పుడు చూడి ఎంత పెరిగినా రజా వేసుకొని ఉన్నాడు. డూడు మా అమ్మ ఇంచ పైన లేసి మీ అమ్మ ఆడిపోయింటారో ఏమో అత్త ఇంకా రాలేదు చూడి. మా అమ్మ పొద్దున్నే లేస్తే చాలు కాఫీ తాగుతూ ఉంటే ఇది ఇప్పుడు ఇది వస్తే ఇంకా లేదు కదా చూడు. ఓ బుబ్బు మా అమ్మే మనం పాలు తీసుకొని వచ్చకపోయిండారు. ఉండు బుబ్బు అత్త కాఫీ నా తాగుతారు అత్త మీరు? నేనే చూసుకొని వస్తాను ఉన్నాడా మా అమ్మరాని. అయ్యో పాడుముండా కొడుకా నాకు వద్దేనా కానీ అమ్మా టీ తాగుతావా కాఫీ తాగుతావా చేసేదొద్దు అడిగిందే లేదు ఈ నా కొడుకు. వాళ్ళ అత్తకి కాఫీ చేసిస్తాడంట ఈ నా కొడుకు. అయ్యో మీరే చేసిస్తారు. ఏ చాను పొమ్మ చేసుకోరా పో కొడుక పొమ్మ జల్దీ పొమ్మ. నాకి నా అల్లుడికి మీ అత్తకి ఎంత చేసుకొని రాపో. పాపం మీ అత్త పొద్దున్నే లేసి ఎంచెప్పయిందో ఏమమ్మా మీ అత్తలేసి అట్లెంత నువ్వు అంచె పొరుగు పొనుగొని కూడదమ్మా. బిర్న లేయలా నువ్వు మీ అత్తలేయప్పటికే నువ్వు లేయి ఇల్లు అట్లెంత క్లీన్గా పెట్టుకోనలా. పొద్దున్నే లేసి ఆడబిడ్లో ఎంత లక్ష్యంగా ఉంటారు, నువ్వు ఇంకా పనుకొని ఉండవు కదా. డింగ్రే ఏం బిలాలి ఉందప్ప ఇదే చూస్తా. ఇదే నా కొడుకు ముందు ఎంత నాటకం ఆడుతుంది ఇదే. జాను మీ అత్తకి ఎంత వయసు అయిందమ్మా, వాళ్ళకి కరెక్ట్గా చూసుకో. ఇప్పుడు వాళ్ళని నువ్వు బాగా చూసుకోనలా తెలిసినా. వాళ్ళ చేతిలో ఎంత పని చెప్పియకపోవద్దు పో. ఏమైనా పని చేస్తూ ఉంటారేమో పోయి నువ్వు చేసుకోపోమ్మా. అయ్యా మా అమ్మ ఏమి ఇట్లా చెప్తా ఉంది, నేను పని చెయ్యాలా? అప్పుడే చూస్తే పని ఎంత చేసకపోవద్దు మీ అత్తే చేసుకుంటుంది అని ఇప్పుడు చూస్తే నాకు చెప్తా ఉంది చేసుకో అనేసి. ఓహో నా మొగుడు ముందుండాడనేసి ఇట్లా చెప్తా ఉందేమో. ఉండొచ్చు నా మొగుడు ముందర నాటకం ఆడలేమో నేను కూడా చెప్తాను ఉండు. డూడు ఎంత మీ అమ్మే చేస్తా ఉండరు, నేను చేస్తానంటే ఇట్సేలేదు మీ అమ్మ. పోతానుండు కాఫీ చేసుకొని వస్తాను కూకోరాండా మీరు. బుబ్బు నువ్వు పోయి చేసుకొని రా పో. జాను యాళ్ళు బేజారు చేసుకొని ఉండవు. బేజారు అయ్యకుండా ఇంకేమైతుంది. నేను ఇంకా చూస్తూ ఉండను. మా అమ్మని మీ అమ్మ ఒక మాట కూడా ఆడలేదు. మనసు పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు చూస్తాను. మాకు ఏం మా అమ్మ ఏమీ లేకుండా మీ ఇల్లుకేమైనా వచ్చిందా? అయ్యో బుబ్బు అట్లా కాదు, మా అమ్మకి కోపం ఉంది కదా. నేను తప్పు చేసిండా దానికే మా అమ్మకి కోపం ఉంది అంతే. దానికెంత నువ్వు బేజారు చేసుకొనొద్దు. కొన్నాళ్ళంతే ఆమెకి అది సరిపోతుంది. ఏమోప్ప నాకేమో అట్లా అనిపిస్తలేదు. మీ అమ్మ ఎప్పుడు సరిపోతారో ఏమో, ఎప్పుడు చూస్తే మాకు మనసు పెట్టుకొని ఉంటారు. అదంతా ఏమీ లేదు, వాళ్ళకి బేజారు ఉంటుంది దానికి అట్లా ఉంటారు అంతే. ఎంత సరిపోతుంది ఇది ఏం అయ్యలేదు. మీ అమ్మకి మా తొట్టోళ్ళు ఎంత రిచ్గా ఉండారనేసి ఇంకా తెలియదు అనుకుంటా. నాకేమీ లేదనుకొని ఉండారేమో తెలీదు. మేమెంత ఎంత రిచ్ ఉండమనేసి మీ అమ్మకి చెప్పు నువ్వే. చూడు బుబ్బు అట్లంతా మాట్లాడకూడదు. మీరెంత రిచ్ ఉంటారంటే ఓకే, నువ్వు ఇప్పుడు నన్ను పెండ్లయిండవు, ఈ ఇల్లుకి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలో నువ్వు అట్లా అడ్జస్ట్ అవ్వు సరేనా. అది తీసి మా తొట్టు రిచ్ ఉండరు నేను రిచ్ ఉండను అనేసి నా దగ్గర కానీ మా అమ్మ దగ్గర కానీ ఇట్లంతా ఆడకపోవద్దు. ఏ మంచి మంచి ఇంచె పోయింది ఇంకా పనుకొని చూడే. ఏ గాడిదే లేయ పెంకే మంచి మంచి
లేస్తావా ఎత్తుకుంటున్నా నీకే అయ్యో లోపల ఉంటా లే పైకి ఇంచెపోయింది ఇంకా వంట చేయలేదేమే నువ్వు మంచి ఆట ఆడొద్దు లేయే నాకు ఏడో పని ఉంది పొద్దుకు పోవాలా నేను ఊరికే లే బిర్నా నన్నే కొడతావేం బ్రో మంచి యాల్ మంచి ఇట్లంతా మాట్లాడుతూ ఉండవు ఎవరు మంచి ఎవరు మంచి నేను మంచి కాదు నన్ను ఆల్రా కొట్టింది నేను ఇంచెప్లనే పనుకోనేది నన్ను వచ్చి ఆల్రా లేపింది నువ్వు మంచి మంచి నైట్ అంతా పనుకొని కదా మంచి నువ్వు పగలొత్త ఏం పనుకోలేదు కదా ఏమయ్యింది నైట్ వద్దు నేను ఆర్డర్ పనుకుంటాను నైట్ వస్తే నాకు ఈ పని ఉండేది ఇప్పుడేముంది నాకు ఈ పని నాకు ఉండేది నైట్ ఇప్పుడు ఆల్రా నన్ను లేపింది మంచి వంట చేసిండవా మంచి నేను భోజనం తినుకొని పోయిస్తాను మంచి పని ఉంది మంచి దానికి లేపిస్తుంది నువ్వు లేదు ఒకే ఇట్లా ముట్టిన అంతే నేను కొట్టలేదు మంచి నువ్వు నీకు నైట్ ఏం పని ఉంటుంది చెప్పు నీకు ఆరాంగా పగలొత్తే కదా పని చేసుకుంటావు మంచి నేను యాల్రా పని చేయాలా నేను యాల్ చేయాలా మంచి ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు పగలొత్తే తనే నువ్వు పని చేసుకుంటా ఉండింది నువ్వే తనే చేస్తా ఉండింది నేను మంచి కాదు అని చెప్పితానే నేను మంచి కాదు నువ్వు కామెడీ చేస్తా ఉండవు కామెడీనా నేను నీకు కామెడీ తర కనిపిస్తా ఉండానేమ్రా మంచి పొద్దున ఆట ఆడదాం నువ్వు రా భోజనం ఏం చేసిండవు రా భోజనం తినుకొని పోయిస్తాను నేను ఇట్రా నా సయ్యడి మంచి నువ్వు తమాత్ చేయదు ఊరికే రావేలే నాకు పని ఉంది ఇంకా ఇట్రా అని చెప్తా ఉండేది నా సయ్యడిరా నేను మంచి కాదు అని చెప్తా ఉంటాను నా సయ్య పెట్టుకుంటావేం రే నేను ఎవరు తెలుసునేమ్రా అనలేదు పట్టినట్టు నువ్వు నా మంచి కాదు పోరా పో వంట చేసుకొని రా పోరా నేను తినాలి నాకు ఆకలి ఉంది నేను చేసుకొని రావాలనా నువ్వే చేసుకొని రావాలా పో నాకి ఆకలి ఉంది పో బిర్నా పో అయ్యో లోపరముంట దీనికి ఏమయ్యిందో ఏమో యాలు ఇట్లాడుతూ ఉంది నా మంచి ఇట్లంతా ఆడలేదు కదా అదెంత ఇంచే పొరుగు పనుకోనేలేదు దీని వాయిస్ కూడా చేంజ్ అయ్యింది కదా ఇది నా మంచి నేనా నా మంచి ఇట్లంతా ఆడలేదు నా మంచి నాకు కొట్టేలేదు కూడా పోతాను అరే ఈ బిడ్డ ఎంత బాగుండాడు నన్ని అమ్మ అని పిలుస్తా ఉన్నాడు వీడు ఈ మంచి బిడ్డ ఉండొచ్చు నన్ను అమ్మ అని పిలుస్తా ఉన్నాడు నేనమ్మ రాయిడా పప్పు రాయిడా రాయిడా అయ్యో ఆకలి అవుతా ఉందా వంటంతా ఆ వంట
అయ్యిండొచ్చు. ఏయ్ రారా ఇడా. అయ్యో అదేం లేదప్పా, నేను మీ అమ్మే. సుడి కరెక్ట్ గా సుడి, నేను మంచిరా. నేను మీ అమ్మే. అవునురా, అవును, నేను మీ అమ్మ కాదు. ఆ, ఏమో పాపము బిడ్డ అంటే ఎంత ఆడుతూ ఉండవురా నువ్వు రే. ఏయ్ ముయ్యిరా నోరు, ముయ్యి, లేకపోతే నిన్ను నాతో తొడకపోయిస్తా. ముయ్యి నోరు. పో, మీ అబ్బా వంట చేసిండాడు, ఎత్తుకొని రా పో. నాకు ఆకలి అవుతా ఉంది, ఆకలి అవుతా ఉంది, నేను తినాలా. పోరా. అయ్యో ఏడొద్దు కొడుక, ఏడొద్దు. ఎలా నిన్నేమన్నా కొట్టినా అది? ఏం లేదప్పో, నువ్వు దిగులేంత పడదు. నువ్వు అమ్మ అట్లా పోయింది, అమ్మ వస్తుంది. ఇది వాళ్ళ చెల్లులో ఊరిని ఇంకా వచ్చింది, అది మెంట్లది, దానికి అట్లా ఆడుతుంది. ఏం దిగులు పడదు నువ్వు. అమ్మ బయటకు పోయిందప్ప, వస్తుంది, ఉండు. అది ఆడుకోపోయింది, ఉండు. నువ్వు దిగులు పడదు, ఉండు. అక్క చెల్లెలు కదా, ఒకేలాగే ఉంటారు. నువ్వు ఉడక, నువ్వు నువ్వు ఈడే ఉండు. నేను పోయిసి శారదవ్వ ఉంది కదా, ఆ యవ్వుని పిలుచుకొని వస్తాను. నువ్వు ఈడే ఉండు, ఈడే ఉండు. ఆడిపోవద్దు, దాని దగ్గరికి ఎంత పోవద్దు. ఈడే ఉండమ్మా, ఈడే నిలుచుకొని ఉండు. బిర్న పోయిసి ఆ యవ్వుని పిలుచుకొని వచ్చేస్తాను. అప్పు పోవద్దు, ఈడే ఉండు. అదేమో మాట్లాడాల కొడుకో, దానికే. అమ్మేమన్నా అడిగితే అమ్మ అంటుంది చూడు. నేను అది అమ్మ చెల్లెలు ఉంది కదా, అమ్మ చెల్లెలు వచ్చింది కదా, అదేమన్నా మీ ఎప్పుడు ఆడిపోయిండాడంటే మా ఎప్పటికి బాత్రూమ్ అర్జెంట్ అయిపోయా, దానికే బాత్రూమ్ పోయిండారు అన్నో. వచ్చేస్తాను, బిర్నా వచ్చేస్తాను కొడుక. నేను ఆ ఎవరు ఇంటికి పోయిండేది చెప్పకపోవద్దు. ఫ్రెండే కానీ ఇప్పుడు ఎంత చెప్పకపోవద్దు కొడుక. ఆ ఆంటీ వచ్చేసి ఏమని అడిగితే మీ అబ్బాయి ఎంత అనేసి ఏమి చెప్పకపోవద్దు. నేను పోయి వస్తాను, బిర్నా పోయి వచ్చేస్తాను. నువ్వు ఉండు, నీకు ఆమెకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత తెచ్చిస్తాను. అదేమన్నా చెప్తే అట్లా చెప్పాలా నువ్వు. అబ్బా బాత్రూమ్ పోయి ఉండడు, వస్తాడు అని చెప్పాలా.
నేను మీ అమ్మ తెలుసుకొని వచ్చాకే పోతా ఉంటాను సరేనా. మీ అమ్మకి ఈ బిడ్డకి అయ్యలేదు, గొడుసేసుకొని ఉండరు. మీ అమ్మ చూస్తే ఈ బిడ్డ ఇంకా కోపం చేసుకొని గొడుసేసిస్తుంది. దానికే మీ అమ్మకి చెప్పేసి మెల్లిగా తోడుకొని వస్తాను. మీ అమ్మకి దీన్ని చూస్తే అయ్యలేదు దానికే. నువ్వు ఏమి చెప్పకపోవద్దు ఈ ఆడబిడ్డ దగ్గర. ఊరికే ఉండు, నువ్వు అట్లే పోవద్దు నువ్వు. సరే నాయనా, నేను లోపల కూకొని ఉంటాను. కానీ ఆమెకి నాకు చాకి ఐస్ క్రీమ్ ఎంత తెచ్చియాలా? తీసిస్తాను. ఏం చెప్పంటే కూడా ఇంకా రాలేదా? నాకు ఆకలి అయితే ఉంది. ఆకలి. మంచి ఏం చేస్తా ఉండవే? ఇది ఎవరు? ఎవరిది? ఇది వస్తా ఉంటే ఎలా హగ్గొస్తా ఉన్నట్లయితే ఉంది కదా. మండుతా ఉంది. అయ్యో మంట. కోకోనట్ని ఏమి పక్కొచ్చిండేది? ఎవరితో వచ్చింది దానికే చెప్పేది. ఏం చెప్పలంటే అట్లా పోవద్దమ్మా అనేసి. ఎవరితో వచ్చింది ఎత్తు. మాట్లాడే చూస్తేనే తెలుస్తా ఉంది. కళ్ళు చూస్తే ఎంత లోపలికి పోయింది. ఎవరితో పోయిదే? ఇట్లా అంటా ఉండవు. ఏమిటికొచ్చింది అంటే నేను వస్తానే ఉంటాను కదా. వస్తా ఉంటావు కానీ పద్దినే ఆలోచిండవు. ఇదే మంచి కొత్తగా ఇట్లంత అడుగుతా ఉండవు. దూరం పో, నువ్వు రావద్దు దగ్గరికి. నువ్వు ఎవరు? దూరం పో. అయ్యా యాల్ మంచి ఇట్లంత ఆడుతా ఉండవు. ఏం నన్నేం కొత్తగా చూస్తా ఉండవేం నువ్వు? అంతే దిగులు పడతా ఉండవు. దూరం పోవే, దూరం పో. అయ్యో నువ్వు నెత్తి మీద ఆంజనేయ సింధు రాసుకొని ఉండవు. గొంట్లో తాయితా ఉంది. మంట, అగ్గి దూరం పో. అట్లుంటుంది ఆ పవరు. ఎవతే నువ్వు? ఏమన్నా నీకు చొప్లేట్ ఏమన్నా కావాలనే నువ్వు? ఎవతే నువ్వు? ఏమి నీకేమి ఎవరు సిక్లేదా? ఓ ఫస్ట్ ఎవతే నువ్వు? ఏమన్నా పర్కేమన్నా కావాలేమో చూడి. పర్కెట్లేమన్నా నీకే ఎత్తుకొని వస్తాను ఉండు. పర్క అట్లే నెత్తి మీద కొట్టేసి అంపిస్తాను. ఎవత్ నువ్వు? లోపర్ ముండా ఎవతే నువ్వు? ఎవరు సిక్లేదేమో నీకే. పాపం ఇది సిక్కింది నీకే. వచ్చేసిండవా? ఎత్తుకొని వస్తానుండే నీకే. చెప్పులు ఎత్తుకొని వస్తానుండు. దాంట్లో కొడితేనే కదా మీరు పోయేదే. వస్తానుండు, చెప్పులు ఎత్తుకొని వస్తానుండే. బేవర్స్ ముండ్లారా, ఈ మీకేమో వచ్చింది పొద్దు. పోయిండరు పోతా ఉండాలి. అదిర్సీసే బతుకుండే వాళ్ళని వచ్చేసి ఇట్లంతా సొమ్ముతారు కదవే. బేవర్సి ముండ్లారా ఏమే వచ్చింది మీకే? లోపర్ ముండ్లారా ఉండు నీకు వస్తుందుండు. ఏ పో, నువ్వు చెప్పులు ఎత్తుకొని రాపాయడా ఫస్ట్. ఎవరు సంసారం పార్సెల్స్కొచ్చిండారా మీరు? ఎవతే నువ్వు? యాడ్ని ఇంకా వస్తే బేవర్సే ఎవరు నువ్వు? ఫస్ట్ దాన్ని చెప్పు. ఎవరు నువ్వు? నువ్వు దూరం పోవే. నే మూసుకొని నువ్వు పోవేలే. బేవర్సి పో, ఇడిసేసి దాన్ని. నేను దూరం పోవాలంటే ఇంకా నేను దగ్గర వస్తాను. నువ్వు ఇడిసేసి పోయాకంటే ఇడిసలేదు నేను. చెప్పలేట్లే నీకు గ్యారంటీ చెప్తా ఉండేది. పోయే ఫస్ట్. నేను పోతాను. నువ్వు దూరం పో. నేను పోతాను ఫస్ట్, నువ్వు పో. వస్తాను నేను. మంచి మాత్రం ఇడ్సలేదు. అయ్యో మంచి రప్ప బిర్నారప్ప. అమ్మా యాల ఒళ్ళెంత ఒక్కరా అయితా ఉంది. ఏమైందో తెలీదు. మంచి ఆరాంగా ఉండవు తానమ్మా. అక్క శారదక్క ఎప్పుడు వస్తావక్క? నేనేం చేస్తా ఉంటే నాకు చాలా ఒళ్ళంతా ఒకతర భారం అవుతా ఉంది. ఏమనిసే తెలీదు. ఇంకా పని కూడా చేయలేదు. అయ్యో ఏమక్క 12 గంటలైంది. అయ్యోప్పా నాకు నైట్ అది ఏమైనా ఏమో. నాకేమైందో ఏమో. అలా ఒకతర అయితా ఉందక్క. సుస్తైతా ఉంది అలా. అంతే దిగులు పడతా ఉండవు. ఏమైలేదమ్మా. నువ్వు యాలో ఇప్పుడు నిద్ర వచ్చింది నీకు శానా. దానికే పనుకొని ఉండవు అంతే. ఇది నేను సక్రు ఉండేది మా ఇంట్లో. సక్రు ఖాళీ అయిపోయింది. దానికే మీ ఇంట్లో ఒక లోట ఎత్తుకొని పోతామని వస్తున్నాయి. నువ్వు ఇంకా పనుకొని ఉంటే
దానికే నీ మొగుడు ఉండే వానికి చెప్తా ఉంటుని అని చెప్పి నువ్వే లేస్తివి ఏమైలేదు నిజంగా అంతే నా సరదాక్క అయింది నాకు చాలా ఒకతర అవుతుంది ఏమేమో అవుతుంది అక్క నేను నైట్ అట్లా బాత్రూమ్ పోయింటిని ఆమెకి వచ్చి ఏం చేస్తుంది ఏమప్ప ఏమీ నెంటే అవుతలేదు